హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు నేను బ్లౌజ్ కోసం థ్రెడ్ పైపింగ్ అనేది రెడీ చేస్తున్నాను. తెలియని వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందేమోనని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను. క్లాత్ని 1.5 ఇంచులు చూసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా లైన్గా మాత్రం అస్సలు జాయింట్ చేయకూడదు. క్రాస్ కటింగ్ చేసినా కానీ లైన్గా అస్సలు జాయింట్ చేయకూడదు. జాయింట్ కూడా క్రాస్గానే ఉండాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలాగా పలక షేప్లో పెట్టేసుకొని క్రాస్గా మూలుగా కుట్టు వేసుకోవాలి. బాక్స్లో పెట్టుకున్నా కానీ క్రాస్గా కుట్టు వేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకుంటే పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు క్లాత్ మధ్యలో థ్రెడ్ పెట్టేసి కుట్టేయడమేనండి. థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో ఖర్చు కనిపించకుండా లోడింగ్లో పైపింగ్ ఎలా వేయాలనేది బ్లౌజ్కి చూపిస్తాను. షాప్లో మోడల్స్ బొటిక్ స్టైల్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలి, నీట్గా ఫినిషింగ్ రావాలి అని అనుకుంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. బాయ్ బాయ్.